ఎవరో వచ్చి అసిస్టెంట్ వచ్చి లగేజ్ తీసుకెళ్తే ఒప్పుకునేవారు కాదు. అంతే, అంత సామాన్యతగా సింపుల్సిటీగా బ్రతికినటువంటి పద్ధతులు నేను ఆ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు బాగా గుర్తు, రామ్విలాస్ పాస్వాన్ గారు ఒరిస్సా బారిపద నుంచి ఒక ఎంపీ గారు, అప్పుడు ఆ రోజుల్లో మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళకి పిలిచితే ఏ పాస్వాన్ ఇతర అంటే చెత్త రాష్ట్రం పెట్టేయండి. అంత ఇదే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. పార్లమెంటులో నేను చూసినటువంటి టీవీలో కానివ్వండి, ఆ రోజుల్లో వాజ్పేయి గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఈ పార్లమెంటు సభ్యులు ఎవ్వరూ కూడా మాట్లాడుతూ నిశ్శబ్దతో అనేది అంటే ఎంత చక్కగా ఉండేదంటే వారి దానికి వారు మాట్లాడే విధానం నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇది నా జీవితంలో కొన్ని నేర్చుకున్నటువంటి, వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని అనుభవాలు. ఇట్లాగే నేను ఒక 2-3 గుర్తులు, జ్ఞాపకాలు మీ అందరి ముందు పంచుకోదలుచుకున్నాను. నేను జంషెడ్జీ తాత గారితో బాంబే టు ఢిల్లీ ట్రావెల్ చేశాను 3 సార్లు.